వాక్యం వినాలని ఆశ కలిగిన వారు యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనము నుండి 7 వరకు చదువుదాం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. నేను అబద్ధికుడనై తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాళ్ళు త్వరబడిన ఎడల, నేను యథార్థనుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. హల్లెలూయా చెబుదాం. చూడండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ ఈ భక్తునికి ఏమొచ్చిందంటే భయంకరమైన శోధన వచ్చింది. ఈ శోధనలో అన్నీ కోల్పోయాడు. ఆఖరికి అతని భార్య ఉన్నది. మరి ఇతనికి కూడా భయంకరమైన వ్యాధి సంభవించింది. ఇది ఒక బల పరీక్ష అనుకోండి దయచేసి. ఇటువంటి పరిస్థితుల్లో మరి లోకస్తులందరూ ఏమనుకుంటున్నారు, ఇతడేమనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, ఈ వ్యక్తి లోకాన్ని బట్టి వాళ్ళు ఏమైనా అనుకోని కానీ ఈయన ఏమంటుండంటే, ఆయన అంటే నా దేవుడు నా ప్రవర్తనను ఎరుగును గదా. అంటే నేను ఎలా నడిచానో, నేను ఎలా జీవించానో, ఎలా మాట్లాడానో, ఏం తిన్నానో, ఏం తాగానో, ఎలా పండుకున్నానో అన్నీ నా దేవుడు నెరుగును గదా. నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించిండు కదా. నేను అబద్ధికుడనై తిరిగాడినా, నేను అబద్ధికుడనో నిజం మాట్లాడినో, నేను ఏ మార్గంలో నేను సంచరించిననో నా అడుగు జాడలన్నీ ఆయన లెక్కించాడు. మరి ఎవరి పట్లనైనా నా కాళ్ళు మోసము చేయుటకు త్వరబడినయా, దాన్ని కూడా తెలుసుకున్నాడు ఆయన. నేను యథార్థుడనై ఉన్నానని దేవుని ఎదుట, నేను యథార్థవంతుడనై ఉన్నానని, నేను అబద్ధం ఆడలేదని, నేను అడ్డమైన మార్గములో నా పాదములు ప్రయాణించలేదని, మోసము చేయుటకు నా కాళ్ళు పరిగెత్తలేదని, నా ప్రవర్తన ఎట్టిదో నా దేవుడు చూశాడు, నెరిగాడు. అదే కాదు, ఆయన న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను ఎన్నోసార్లు క్షమించుకున్నాండి. నా గురించి నేను ఎన్నోసార్లు శపించుకున్నాను. నేను 6 రోజులు కష్టపడి పని చేసుకొని ఆటో తోలుకొని దేవుని సన్నిధికి వెళ్ళిన వాడిని. ఇటువంటి పరిస్థితి వచ్చిందని కొన్ని సంవత్సరాల కింద అనుకున్న కానీ, దేవుడు తనను నమ్ముకున్న వారిని, తన ఎదుట యథార్థముగా ఉన్న వారిని, వాళ్ళ యొక్క బ్రతుకును, వాళ్ళ విశ్వాస జీవితమును ఆయన న్యాయమైన త్రాసులో తూచును అని రాయబడినది.
యేసు నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ ఈ భక్తుడైన యోబు ఏమంటుండంటే, నాకున్న ఈ పరిస్థితిని బట్టి మీరు ఎన్ని రకాలుగా ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎటువంటి వానో, నా దేవుడు ఆయన దగ్గర ఉన్న న్యాయాధిపతి. యేసుప్రభు ఎవరు చెప్పండి? యేసుప్రభు ఎవరు? హల్లెలూయా. యాకోబు పత్రిక రాసుకోండి. యాకోబు పత్రిక ఎన్నోదమ్మా? 5వ అధ్యాయము 8, 9 చదవయ్యా. యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపించుచున్నది, మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనండి. ఎవరి మీదికి పడితే వాళ్ళ మీదికి మీ మనసు పోకుండా స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనుకొనకండి దయచేసి. ఇదిగో సర్వలోకాలను ఏలుచున్న సర్వలోక చక్రవర్తి న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. తలలెత్తండి. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. చూడు, నీ హృదయం అనే వాకిట నిలిచియున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాన్ని చదువుకుందాం. దేహమందున్న దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలయునని మిగుల ఆపేక్షించుచున్నాను. తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే, చెడ్డవైనను సరే, నీ శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము యేసు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. దేహం అంటే ఏమిటి? యోబు 31వ అధ్యాయంలో మాట్లాడలే, నా ప్రవర్తన ఆయన ఎరుగును, ఏ మార్గములో నా కాళ్ళు పరిగెత్తినాయో, ఎవరి పట్ల మోసము చేయడానికి నా కాళ్ళు నా పాదములు పరిగెత్తినాయో, నేను అబద్ధం ఆడినా నిజం పలికినా, నేను యథార్థంగా ఉన్ననా పక్షపాతం చూపెట్టినా, ఇవన్నీ దేహముతోటే. దేహం అంటే ఈ శరీరం ఒక్కడని కాదు, కాళ్ళు చేతులు కూడా, కళ్ళు నోరు చెవులు కూడా నీ దేహముతో జరిగించినది. నోటితో అబద్ధమాడినా, కళ్ళతో, కీర్తన యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనములో కళ్ళతో కూడా, ఇక్కడ భక్తుడైన యోబు తన కన్నులతో కన్యను ఎలా చూడాలో ఆయన ముందుగానే ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. నా కళ్ళతో ఒక కన్యను ఎలా చూడాలి, ఒక యవనస్తురాలైన స్త్రీని ఎలా చూడాలి, ఒక వయసు వచ్చిన స్త్రీని ఎలా చూడాలి? ఎలా చూడాలి అంటే పౌలు తిమోతికి చెప్తున్నాడు. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే 5:2 చదువయ్యా. అన్నదమ్ములని యవనస్తులను చూడాలి,
వృద్ధాప్యములో ఉన్న స్త్రీలనేమో మా తల్లి అని చూడాలి, అక్క చెల్లెళ్ళను పూర్ణ పవిత్రతతో, హల్లెలూయా, పరిశుద్ధునిగా నేను ఉండాలని నీతి మార్గములు బోధించాలని అనువనువున ఆశ ఉందయ్యా, నిన్ను చేరాలని తపన నాదయ్యా, నీలాగా నేను బ్రతకాలని నీతోనే నేను నడవాలని. అక్క చెల్లెలను ఎలా చూడాలి? ఏందండి, ఏమైందండి మీకు? ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ రోడ్డు ఎంట అందరూ జాతరకు వచ్చిర్రు, పాపం స్థలం లేక ఎక్కడ పడితే అక్కడ 1, 2కు పోతురు. పనికి మల్లోలు చూస్తురు వాళ్ళని ఒకవేళ కళ్ళకు కనపడ్డదనుకో వెంటనే కళ్ళు తిప్పుకోవాలి. భక్తుడైన యోబు కన్యను కాళ్ళు మొయ్యమ్మ, నీ భాగవతం బాగుంది కానీ ఒకవేళ భాగవతం బాగుంటే ఏ ఆట ఆడినా నడుస్తుంది. కొద్దిగా ఏది లేనప్పుడు కొద్దిగా అణిగి మణిగుంటే దేవుడు కనికరించి ఏదైనా ఇయ్యగలుగుతాడు. ఇలా 10 ఎకరాలు ఉన్నోనితోటి 10 గుంటలు ఉన్నోడు పోటెందుకు? అన్నీ పర్ఫెక్ట్ ఉన్నోనితోటి ఏమీ లేనోనికి అవసరమా? నోరు మూసుకొని కూసుకో, ఎల్లెలకలు వేయకు, కాళ్ళు బార్లుగా జాపుకోకు. ఒక మనిషికి ఎవరు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో అనేది కూడా గమనించుకోవాలి. కన్యను ఎలా చూడాలా? పూర్ణ పవిత్రతతో. అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో. వృద్ధాప్యములో ఉన్న వారిని మా అమ్మ అనుకోవాలి, చూడకట్టు. యవనస్తులను మా అన్న అనుకోండి. స్త్రీలు యవన వయసులో ఉంటే కట్టుకున్నోడు తప్ప మిగతా వాళ్ళందరూ అన్నలే. వృద్ధులను గద్దించకండి, వృద్ధులను గద్దించకాకు ఆయనను తండ్రిగా భావించండి. త్రిపురారం నుండి వస్తున్నాడు జాషువా. మరి కొడుకు లోపమో తండ్రి లోపమో నాకు తెలియదు కానీ వాళ్ళ తండ్రి జాషువా ఇంకా వృద్ధాప్యములోనికి రాలే. కానీ ఇలాగ వేరేయడం అనేది అది బైబిల్కు వ్యతిరేకం. అది అందుకనే ఈ పరిచర్య, ఈ సహవాసంలో బయటికి పోయిన వాళ్ళందరూ బద్మాషులు అయిపోయి వరుస తప్పిర్రు. మళ్ళీ పేరుకు విశ్వాసులే, భక్తి పరులే, భయం ఉండదు. ఏ సేవకుడు గద్దిస్తాడండి? ఏ సేవకుడు మందలిస్తాడు? ఏ సేవకుడు నిన్ను భయపెడతాడు? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతోమంది రకరకాల ఉన్నారు. అయితే కన్నులతో మరి ఆయన నిబంధన చేసుకున్నాడు. స్త్రీలలో వృద్ధాప్యములో ఉన్న వారిని తల్లి అని, కన్యలను అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో చూడాలి. అంటే మనం కన్నులతోటి కానీ, నోటి మాటలతోటి కానీ, చెవులతో కానీ, చేతులతో కానీ, మన కాళ్ళతో కానీ, మన దేహంతో జరిగించిన పని అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒక రోజున క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడే రోజున్నది. ఎక్కడ నిలబడతాం? ఒకరోజు నోరు తెరువు. ఇవాళ కోర్టులకు పోగానే ఆ న్యాయ దేవతకు కళ్ళకు నల్లటి గుడ్డ కట్టిర్రు అని యేసయ్య కళ్ళ కూడా నల్ల గుడ్డ కట్టి ఉన్నాడు, ఆయన ఏం చూస్తలేడు కదా అనుకుంటున్నావు. ఇక్కడ మనము కోర్టులలో అయితేనేమో ఇరుపక్షాల వాదనలు విని జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుద్ది, తీర్పు ఇవ్వడం జరుగుద్ది. అవునా కాదా? ఈ క్లయింట్ పక్షమున ఈ అడ్వకేటు, ఈ క్లయింట్ పక్షమున ఈ అడ్వకేటు
అక్కడ జరిగిన న్యాయ అన్యాయములను వాళ్ళు వాదించిన తర్వాత అక్కడ న్యాయస్థానము విని తీర్పు చెప్తుంటుంది. అందుకనే కళ్ళకు గుడ్డ, అంటే మేము చూసి తీర్పు చెప్తలేదు, వాదోపవాదాలు విని తీర్పు చెప్తున్నామని అర్థం. అందుకనే ఆ న్యాయ దేవతకు ఆ కోర్టులో నల్లగుడ్డ కట్టి ఉంటుంది. నేనేం చూస్తలేను, మీ వాదనలు బట్టి చెప్తున్నా. కానీ ఆ న్యాయాధిపతికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో నువ్వు. ఆయనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు పిండమునయ్యుండగా ఆయన కన్నులు నిన్ను చూచెను. నీవు పండుకొని ఉండుట, లేచుట, నిలబడుట, నడుచుట ఆయన కన్నులు నిన్ను చూచెను. సముద్రము అడుగు భాగములో చేప కడుపులో ఉన్న యోనను చూచెను. ఆయన కనులు గప్పి ఈ లోకములో ఏది లేదు. అందుకనే ఏమంటున్నాడు తల్లి యోబు, ఏమంటున్నాడు, నేను ఎటువంటి వాణ్ణో, నా దేవుడైన యేసయ్య న్యాయమైన త్రాసులో నన్ను తూచక నేను బరువుగా ఉంటిని కానీ నేను తేలిపోలేదు అంటున్నాడు. నేనేం తేలిపోలే ఇప్పటికైనా. ఇప్పుడు నన్ను ఎవరైనా చంపినా లేకపోతే నేను చచ్చినా నా దేవుడైన యేసయ్య ఆయన న్యాయాధిపతి. ఆయనకు ఎవరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేతిలో ఉన్న త్రాసులో నా ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు, నా విశ్వాస జీవితం ఉన్నప్పుడు నేను తేలిపోను, బరువుగానే ఉంటా. బెల్షెజర్, టేకిల్, నీవు త్రాసులో పెట్టగా తేలికగా కనపడ్డవు నువ్వు దేవునికి. ఇవాళ ఒక దర్శనం వచ్చిందని గోడ మీద ఏదో ఒక మానవుని హస్తములాగా ఏదో ఒకటి గోడ మీద రాయుట నేను చూసిన, దాన్ని చూసినప్పటి నుండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో ఉంటుంది. ఆ గోడ మీద ఒక మానవుని హస్తములాగా ఒక హస్తము రాయుట నేను చూస్తే నా కీళ్ళు నడుములు కదిలిపోయినాయి, వణుకుడు పుట్టింది, భయం పుట్టింది. ఏం రాసిర్రండి ఆ గోడ మీద? మెనే, మెనే అని రాశారు. టేకెల్ ఉపార్షన్ 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. నెబుకద్నెజరు కొడుకైన బెల్షెజరు వాడు మధ్య మైకలంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యములో 1000 మందితో ఒక విందు ఏర్పాటు చేసి వాళ్ళ తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీద పడి దాడి చేసినప్పుడు యెరూషలేము దేవాలయములో నుండి 1, 2, 3 వచనములో ఉంటవి కొన్ని బంగారపు వెండి పాత్రలను సువర్ణ ఉపకరణములను తీసుకొని వచ్చి ఉంచాడు అక్కడ. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఎవరు? బెల్షెజర్ రాజు, ఆయన అధిపతులు, రాణులు, ఉపపత్నులు, ఈ 4 రకాల వాళ్ళు తాగుడు ఎక్కువైన తర్వాత పలాని దగ్గర బంగారపు ఎండి పాత్రలను తీసుకొని రండి అన్న. తీసుకొని వచ్చిన తర్వాత అందులో ద్రాక్షరసం పోసుకొని తాగారు. ఎవరు తాగారు? అధిపతులు, ఆయన, రాణులు, ఉపపత్నులు. దేవునికి కోపం వచ్చింది. మీ నాయన పట్ల నేను ఏం చేస్తున్నో నీకు తెలుసు. మీ నాయనకు అందరూ భయపడేటట్టు చేసిన, మీ నాయన ఎవరిని ఏది చేయాలంటే చేయగలిగే అధికారమునిచ్చిన, వినకపోతే అడవికి పంపి గడ్డి మేపించిన, ఆఖరికి మీ నాయన తెలుసుకున్నాడు
ఇదంతా కళ్ళ ముందల జరిగినప్పటికీ కూడా బెల్షెజరు, నువ్వు మస్తితో చేసినవిది, మదముతో చేసినవు, అహంకారముతో చేసినవు కనుక ఇక నీ పరిస్థితి ఏందో అని అక్కడ 24వ వచనం 24లో ఏమున్నది? కావున ఆయన ఎదుట నుండి అరిచేయి వచ్చి ఒక వ్రాతను రాసెను. మెనే మెనే టేకెల్ ఉపార్షన్. హల్లెలూయా. దీనికి అదే పేజీలో పైన ఉంటుంది చూడండి, 5-6 వచనములో ఏముంటుంది? వానికి వణికిపోయినాయి ఆ గడియలోనే ఏదో ఒక రాత రాసెను. ఆ వ్రాతను రాయుట చూడగా ముఖము వికారమయను, అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుతూ కొట్టుకొనుచుండెను. దీని విషయములో ఇదేమిటో అని అర్థం చేసుకోలేక ఆయన బబులోనులో ఉన్న ఎవరిని? మాంత్రికులను, గారడి వాళ్ళను, ఇంకా జ్యోతిష్కులను, కల్దీయులను పిలువనంపిస్తే దీని యొక్క అర్థము కానీ దాని భావాన్ని మేము చెప్పలేమని చెప్పినప్పుడు ఆ బెల్షెజరు యొక్క రాజు యొక్క భార్య అంటుంది, అయ్యా మీ నాయన కాలములో దేవతల ఆత్మ వంటి దేవుని జ్ఞానము వంటి జ్ఞానము కలిగిన ఒక మనుషుడున్నాడు. అతడు యూదా ప్రవాసి, యెరూషలేము నుండి బానిసగా వచ్చిన వారిలో ఒకడు. మీ నాయన రాజ్య బాధ్యతలన్నీ కూడా అతనికి అప్పగించాడు, అతడు చెప్పగలడు అని చెప్పినప్పుడు 24వ వచనములో దానియేలు వచ్చి ఇలా చెప్తున్నాడు, చూడు రాజా, నీ బహుమానములు నాకొద్దు, నీ ఊరేగింపులు నాకొద్దు, నీ వెండి బంగారములు నాకొద్దు, నీ రాజ్య బాధ్యతలు నాకొద్దు, కానీ నీవు ఇటువంటి పని చేయిచుండగా గోడ మీద ఒక నరుని హస్తము వంటి ఒక హస్తము వేలుతో రాయుట చూసినప్పుడు నీ ముఖము వికారం అయిపోయింది, నీ నడుములు కీళ్ళు కదిలిపోయినాయి, నీ కాళ్ళు గడగడ వణికినాయి. అంతే కదా? అర్థం చెప్తున్న వినిగా అక్కడ ఉన్న రాత మెనే అంటే ఏమిటో చెప్తున్న విను. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి ముగించాడు. ఈ రోజున కూడా దేవుడు నీకు 70-80 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అడ్డగోలిగా నువ్వు జీవించడానికి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటే, నీ విశ్వాస జీవితాన్ని, నీ బ్రతుకును అడ్డగోలిగా నువ్వు ఉపయోగించుకుంటే వెంటనే మెనే నీ లెక్కను కూడా పూర్తి చేస్తాడని లేఖనం రాయబడినది. ఇక చాలు, 70-80 ఏళ్ళ జీవితంలో నిన్ను బ్రతికించినందుకు, నిన్ను నా బిడ్డగా అంగీకరించినందుకు, అనేక మందికి మాదిరిగా ఉండి నా యొక్క గొప్పతనాన్ని నువ్వు చాటుతావనుకున్నా కానీ ఇలాగ నువ్వు అడ్డగోలుగా ప్రవర్తిస్తూ తిని తాగుతావని నేను అనుకోలేదు. కాబట్టి నీ లైఫ్ లెక్కను నేను చూస్తున్నా. ఏముందయ్యా? నీ ప్రభుత్వ రాజ్య విషయములో లెక్క చూస్తున్నా. అంటే ఇక చాలు, 40 ఏళ్ళకి వెళ్ళిపో, 50 ఏళ్ళకి వెళ్ళిపో, 30 ఏళ్ళకి వెళ్ళిపో. నీ ద్వారా అనేక మంది చెడిపోతారు, నీ ద్వారా అనేక మంది నా మందిరములో నుంచి వెళ్ళిపోతారు. పో,
క్రైస్తవుల జీవితములో, విశ్వాసుల జీవితములో, బల్లలో పాల్గొన్న వారి జీవితములో వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారిలో ఎవరైనా చనిపోతే మీరు ఆశ్చర్యపోకండి. అయ్యో పాపం వీడు చనిపోయిందని అనుకోకండి. మీ రాజ్య విషయములో ఆల్రెడీ ఆయన లెక్క చూసినప్పుడు ఎవడైనా పోవాల్సిందే. నీ లెక్కను ముగించిండో. అర్థమవుతున్నవారు మెన్నే అంటే ఏంది? నీ ప్రభుత్వ విషయములో ఎన్నో సంవత్సరాలు నిన్ను రాజుగా ఉంచుదామనుకున్నా ఈ అధ్యాయంలోనే నీ పని అయిపోతుంది. దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో నుంచగా నీవు తక్కువగా కనపడితివి. ఆయన నిన్ను త్రాసులో నుంచగా. భక్తుడైన యోబు అంటున్నాడు, నేను యథార్థవంతుడను, నా ప్రవర్తన ఆయన ఎరిగాడు. ఆయనంటే నాకు భయం. నేను చెడుతనమును విసర్జించిన నేను ఎవరికి మోసం చేయాలని నా పాదములు పరిగెత్తలేదండి. ఆయన న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక అన్నాడు. అంటే ఆయన న్యాయమైన త్రాసులో నన్ను పెట్టగా నేను బరువుగా ఉన్నా. ఇక్కడ బెల్షెజరు తేలిపోయాడట. ఇలా చాలామంది అనుకుంటున్నారు ఏదో దేవుని పేరు చెప్పుకొని బతుకుదామని, మందిరం కట్టుకొని బతుకుదామని, మందిరానికి పోయి బతుకుదామని. నిన్ను త్రాసులో పెడతాడు, జాగ్రత్త. ఈ బెల్షెజర్ రాజుకు తెలవదు ఈయన త్రాసులో తూచుతాడని తెలవదు. త్రాసులో తూచగా తేలిపోయింది ఆయన. ఇలా ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని కొనసాగించే వాళ్ళ పట్ల నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఆ న్యాయాధిపతి చేతుల్లో ఉన్న ఆ త్రాసులో నిన్ను పెట్టినప్పుడు నువ్వు బరువుగా ఉండాలి. నీ భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం బరువుగా ఉండాలి, కానీ తేలిపోకూడదు. అర్థమవుతున్నవా? ఇక్కడ ఉన్నవారు ఏరండి లేరు, బయట ఎవరు ఉండరా అండి? దయచేసి నా మాట వినండి. ఎందుకంటున్నాను కూడా, చెట్ల కింద కానీ ఆటోలో కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే రండి దయచేసి. ఎందుకంటే నాతోటి చెప్పించుకోవద్దు, కసుర్పించుకోవద్దు, మందలించుకోవద్దు. ఒక 3 గంటలు, 11 గంటల నుంచి 2 గంటల వరకు పావు గంటలు అయిపోద్ది. మీరు వచ్చిందే ఇంకా 12 గంటలకు. ఈ 12 గంటల 3 సార్లు నువ్వు బయట తిరిగి బయట ఉంటే నీ వల్ల దేవునికి ఏమైనా లాభం అంటారా? ఎవరైనా బయట ఉంటే దయచేసి, నేను మనిషిని పంపక ముందే రండి దయచేసి. ప్రైజ్ లార్డ్ చెప్పుదా. అర్థమవుతున్నవా? నేను త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామంలో నేను 8వ తరగతి చదివిన, 9 డిస్కంటిన్యూ, 9 కూడా చదవలేదు. 6వ తరగతి నుండే గుట్కాలు, కళ్ళు, సారా, కోటర్లు, పంచాయతీలు, రాజకీయాలు, చిల్లర వగేర ఇటువంటివన్నీ పనికి మళ్ళీ మొత్తం చేసి బతికిన. నిద్ర వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ఇలాగనే ఇక చిన్నగా ఈ ఆడోళ్ళందరూ గుంపు కట్టుకొని పోతుంటే కోతలకు వెళ్ళేది. కోతలు, మోతలు, పడుగులు పెట్టిన, పడుగులు గుంజినాం, కట్టలు కట్టినాం, గడ్డి వాములేసినాం, గడ్డి తోలినాం. తర్వాత చిన్నగా కాంటకు పోయినాం. కాంటకు పోయి బస్తాలు పట్టినాం. తర్వాత బస్తాలు మోసినాం. తర్వాత చిన్నగా దడవాయి చేయడానికి కూడా దేవుడు కృప చూపిండు. అలలే చెబుతా. అర్థమవుతుందా?
దడవాయి చేయడానికి దేవుడు కృప చూపిండు. అంటే దడవాయి చేయడము అంటే నాటు కాంటది, కంప్యూటర్ కాంట కాదు. అయితే ఈ కాంటలో దాదాపు రోజుకు 1000 బస్తాలు కాంటేసేది. త్రిపురారము మండలములో తేలుకుంట్ల లక్ష్మయ్య అని, అరే నాగయ్య, నా పేరు నాగయ్య ఫస్ట్ పేరు. అంతకుముందు నాగయ్య కంటే ముందుగా సోమయ్య అని ఉందట. అటు యాదగిరి గుట్టకి తీసుకుపోయినప్పుడు మా అమ్మ పెట్టింది. అది పెట్టిన కాంచి ప్రమాదం అని నాగయ్యకి పెట్టింది. నాగయ్య పేరు పెట్టిన కాంచి ఇంకొక రూపం మారిపోయింది. సూర్యవంశం సినిమా వచ్చినప్పుడు భానుప్రసాద్ అన్నారు. ఘర్షణ సినిమా వచ్చినప్పుడు డీసీపీ అని పిలిచిర్రు. ఆఖరికి యాకోబ్ అన్న పేరు ఒకటి మిగిలిపోయింది. అరే నాగయ్య, ఒక్క శారడు మొగ్గుంచరాదరా మయగాని, సౌరన్ కోటర్కు నీకు డబ్బులు ఇస్తా, పేస్టు బ్రష్కు డబ్బులు ఇస్తా అన్నాడు. 26 ఏండ్ల నుండి ఒకటే షాంపూ పెట్టుకున్న నెత్తికి నేను, హెడ్ అండ్ షోల్డర్ తప్ప ఇంతవరకు పెట్టుకోలే. అందుకని నా ఎంటిక ఊడడం కాదు, కదలదు కూడా కదలదు. అలే చెప్పుదా. అయితే తర్వాత 26 ఏండ్ల కిందనే డాబర్ ఆమ్లా అనే ఆయిల్ ఉంటుంది నెత్తికి పెట్టుకుని. 26 ఏండ్ల కింద, 26 ఏండ్ల కిందనే బ్రష్ చేసిన. ఏసునామానికి మహిమ కలుగునుగాక. ఇటువంటి పరిస్థితుల్లో నీకు బ్రష్ ఇస్తా, పేస్ట్ ఇస్తా. పేస్ట్ ఏమో పెప్సోడెంట్ పేస్టు. ఆ తర్వాత ఇక సబ్బులు అంటేనేమో రకరకాలవి పెట్టినాం. ఇప్పుడైతే సంతూరు సబ్బు తప్ప ఏరేది పెట్టను నేను. అయితే 1000 బస్తాలు దడవాయి చేస్తా నేను. శారడు మొగ్గు పెట్టమంటున్నావు సేటు గారు, వాస్తవంగా నేను తాగుబోతునే, ఎవరినైనా వేయమంటే వేస్తా. కానీ 6 ఏళ్ళు పంట పండించుకున్న ఆ పంటలో ఒక 300 గ్రాములు నేను మొగ్గు పెట్టిన 1000 బస్తాలకు 3 క్వింటాల మొగ్గు వస్తుంది ఒక రోజు. ఇది అన్యాయం. ఇది నేను రైతులకు అన్యాయం చేయను. ఇంకోసారి నన్ను అనొద్దని ఆ కౌంటోని భయపెట్టిన, బెదిరించిన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రోజుకు 1000 బస్తాలల్లా రైతులు వస్తారు. రైతులు వచ్చి కాంటను ఆపుతారు. రాశి పెట్టేటప్పుడు దన్న 2 ఉడ్డీలు బస్తనెత్తుకొని వస్తాయి. బస్తనెత్తుకునేటప్పుడు కూడా ఈని భుజము ఆని భుజము గట్టిగా గుద్దుకుంటారు. ఎవని బలం, ఎవనైనా కొట్టాలనుకున్నా, ఎవనైనా పడగొట్టాలనుకున్నా ఈ కాంటాలల్లా చెయ్యి కట్టిన తర్వాత ఆని బలం ఏందో ఈని బలం ఏందో భుజాలతోటి నూకితే వాడ నిరగబడాలి, నీనా నిరగబడాలి. ఆ రకంగా ఉంటుంది. వీడు 2 ఉడ్డీలు వస్తే తీసేవాళ్ళు 2. దడవాయి చేసేవాడు ఎంత స్పీడ్ ఉండాలి. దండెకు 4 తాళ్ళు, ఇటొక 4 తాళ్ళు, ఇటొక 4 తాళ్ళు ఉంటాయి. సురేష్ ఎవరన్నా బయట, ఎవరన్నా అయ్యా రైట్, ఎవరన్నా ఉంటే బయటికి ఇటు పంపి. ఇంకొక మాట వినండి. అయితే రైతులు వచ్చి వీళ్ళు అడావుడి చేస్తున్నారు, ఇలాగ తొందర పెడుతున్నారు, ఎంత మొగ్గుపోతుందని చూస్తే ఆ రైతు వచ్చి దడవాయి ఆపు అని నన్ను అనగానే దడవాయిని ఆపితే 72 కిలోల బాట్లు, 72 కిలోల బస్తా. 1 కేజేమో బస్తకు పోద్ది, 1 కేజేమో మొగ్గు, 70 కిలోలేమో నికరం. ఈ 72 కిలోల బస్తా, ఈ 72 కిలోల బాట్లు రైతు వచ్చి నువ్వు దండెను ఆపు, దడవాయి ఆపు అనగానే ఆపితే ఈ 72 కిలోల వడ్ల బస్తా, ఈ 72 కిలోల బాట్లు సమానంగా ఉండిపోయినాయి. అర్థమవుతున్నవారు దయచేసి సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రాసులు యెహోవాకు
సరైన గుండు ఆయనకి ఇష్టం. ఇదే గుండు, యాకోబు అనే గుండు. అలే చెబుదాం, మీరు అనాలే, నేనే ఒక గుండు. సరి అయిన గుండు ఆయనకిష్టం, సరైన వ్యక్తి ఆయనకిష్టం, సరైన దైవజనుడు ఆయనకిష్టం, సరైన విశ్వాసి ఆయనకిష్టం. వీడు ఎక్కడికి వెళ్ళినా వాని దేహముతో మంచి చేస్తాడు. భక్తుడైన యోబు సరైన గుండు. దొంగ త్రాసులు యెహోవాకు హేయం. రైతు వచ్చి నాగయ్య కాంటాపురా అంటే ఆపితే 70 కిలోలు, అటు 70 ఇటు 70 సరి సమానముగా ముళ్ళు పైన గుండుకు సమానంగా ఆగిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఎందుకు చెప్తున్నా అంటే చెప్పనా, ఇది రేపు క్రీస్తు న్యాయపీఠము ఎదుటకు వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి చేతిలో ఉన్న త్రాసులో నిన్ను తూచగా నువ్వు తేలిపోకూడదు, బరువుగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. బలమైన ఆత్మతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, వాక్యముతో ఉండాలి. నీ దేహములో ఉన్న నీ కంటితోటి కానీ ఈ కళ్ళకు చెడాపడదంటే మళ్ళాడు చూడను పానం పోయినా సరే, నువ్వు ఇడిచేసుకొని తిరిగినా సరే, కళ్ళతోటి నిబంధన చేసుకున్నాడు. ఎంతోమంది ఆడపిల్లలు తల్లులు అందరు అన్నా నన్ను ఎడగొట్టిండు, ఆడగొట్టిండు, అదైంది ఇదైంది అని నాకు చూపెడుతుంటారు. అమ్మా నాగాక చూపెట్టినావు కానీ ఇంకెవరికి చూపెట్టక తల్లి. అందరు గుణం అలా ఉండదు, అందరు హృదయం అలా ఉండదు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు నమ్ముకున్న మన జీవితంలో ఇప్పటి నుండి బతుకుతే యేసు ప్రభే ఉండాలి కానీ ఇంకా వేరే వాళ్ళు ఉండదు మన దాంట్లో. ఇక ఈ రోజు నుండి ఇక బతికేది క్రీస్తే. యేసు నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. న్యాయమైన త్రాసు తూనిక రాళ్ళును, హల్లెలూయా, ఆ తూనిక రాళ్ళు అంటే మనమే. దేవుడు మనల్ని ఏర్పరచుకుండు కాబట్టి మనం సరైన గుండ్లలాగా మారిపోయినాం. మన దేహముతో మంచి పనులే చేస్తున్నాం. మనల్ని త్రాసులో పెట్టబోతున్నాడు రేపు. మన ఆత్మీయ జీవితములో సత్ప్రవర్తన కలిగి, యథార్థతను కలిగి, ఆయన యొక్క అడుగు జాడల్లో విడవక నడిచి, ఎవరికి మోసం చేయుటకు మన పాదములు పరిగెత్తకుండా, శరీరాశ నేత్రాశ జీవపు డంబము లేని వాళ్ళమై బరువుగా కనపడబోతున్నాం. బరువుగా. యేసునామానికి మహిమక. అవునయ్యా, నువ్వు న్యాయాధిపతివి తండ్రి. నీ న్యాయపీఠం ఎదుటకు వచ్చినప్పుడు